కూడా అంటే ఇప్పుడు మనం చేస్తున్న ప్రాజెక్టుల్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ని ఎంచుకుంటున్నాం. సో అంటే కొంతమందికి ఇలాంటి రోల్ చేయాలి, డ్రీమ్ రోల్ అని కానీ ఇలాంటి రోల్స్ పడాలి నా లైఫ్లో, నేను చెయ్యాలి అని అనుకుంటారు కదా. సో అలాంటి రోల్స్ ఏమైనా ఉన్నాయా? నాకు ఏంటంటే బిఫోర్ బికమింగ్ అన్ యాక్టర్ ఐ నెవర్ థాట్ ఆర్ విష్డ్ దట్ ఐ విల్ బికమ్ అన్ యాక్టర్ వన్ డే. యాక్టర్ అవ్వాలనే కోరికలు లేనోడిని. యాక్టర్ అయిన తర్వాత ఓకే, దిస్ ఇస్ మై ప్రొఫెషన్ ఫిక్స్ అయ్యా. థియేటర్లో ఐఎమ్ ఫ్రమ్ థియేటర్స్. సో ఆ థియేటర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం యాక్టింగ్ పరంగా కొంచెం అంటే అప్రోచ్ వేరేలా ఉంటుంది, మనకి కొంచెం డీప్గా వెళ్తాం. అప్పుడు కూడా ఎప్పుడు కోరుకునేవాడిని ఒక మైథాలజీ క్యారెక్టర్ పడాలరా అని. థియేటర్లో కూడా చేయలేకపోయాను. సినిమాల్లో ఇప్పటి వరకు ఏ మైథాలజికల్ క్యారెక్టర్ చేయలేదు నేను. అదొక్క కోరిక అలానే మిగిలిపోయింది. ఎస్, ఐ వాంట్ టు డాన్ సమ్ మైథాలజికల్ క్యారెక్టర్ సమ్ డే. సూపర్. సో అన్న, అంటే ఒక యాక్టర్ ప్రతి ఒక్కరు కొన్ని క్యారెక్టర్లు చూస్ చేసుకునేటప్పుడు హిట్ అయితే బాగానే ఉంటాయి, చాలా ప్రశంసలు వస్తాయి. ఫ్లాప్ అయినప్పుడు ఎందుకు మీరు ఇలాంటి క్యారెక్టర్ ఎంచుకున్నారని క్వశ్చన్ కూడా వస్తుంది. సో మీరు యాజ్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్లు ఎంచుకునేటప్పుడు సో ఏం చూసి పర్టికులర్గా ఎక్కువగా ఎంచుకుంటారు? యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ మనకి. అంటే ఆడియన్స్ గురించే చేస్తాం సినిమా, ప్రతి సినిమా. ఆడియన్స్కి ఎక్కాలి, వాళ్ళకి నచ్చాలి, ఇది హిట్ కొట్టాలనే చేస్తాం. కానీ ప్రతి సినిమా హిట్ లిస్ట్లోకి వెళ్ళదు. కానీ అది ఫెయిల్యూర్ అని మనం చెప్పలేము. ఎందుకంటే సక్సెస్ ఇస్ హిట్ అయితే వచ్చే సక్సెస్ అది కమర్షియల్ సక్సెస్. సో సక్సెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దృష్టిలో వేరండి. అండ్ యాజ్ అన్ యాక్టర్, ఫర్ అన్ యాక్టర్, సక్సెస్ ఈస్ జస్టిఫైయింగ్ ద క్యారెక్టర్. అండ్ చూసేవాళ్ళు, సినిమా ఇస్ ఎ మేక్ బిలీవ్ థింగ్. ఐ నో, అంటే వి ఆల్ నో అది చేస్తున్నది యాక్టింగే, అది ఆ క్యారెక్టర్ కాదని. బట్ ఆ క్యారెక్టర్ చేస్తూ దాన్ని బిలీవబుల్గా ఆ క్యారెక్టరే అనిపించే రకంగా పర్ఫామ్ చేయడం, అది పెద్ద సక్సెస్. సో ఆ సక్సెస్ కావాలని ప్రతి సినిమాలో కోరుకుంటాం. అండ్ ప్రేక్షకులు పెట్టే డబ్బుకి, వాళ్ళు ఇచ్చే టైంకి మనకి పెద్ద అది మన బాధ్యత అది. సో వాళ్ళు ఎన్నో దూరం నుంచి వచ్చి అంత టైం ఇచ్చి టికెట్లు కొని సినిమా చూస్తున్నారంటే దానికి విలువ మనం ఇవ్వాలి. సో బీ కేర్ఫుల్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ అయిందంటే దానికి ఒక యాక్టర్, ఒక హీరోయిన్ వాళ్ళే రీజన్ కాదు. చాలా మంది ఉంటారు, వందల కొద్ది మంది ఉంటారు. వాళ్ళందరూ కలిసి పనిచేసి ఒక అవుట్పుట్ మంచిగా తెస్తేనే అది ఒక కంప్లీట్ ప్రోడక్ట్గా బయట వస్తుంది. సో ఆ సక్సెస్లోనూ ప్రతి ఒక్కరికి షేర్ ఉంది. ఆ ఫెయిల్యూర్ అయిందనుకో, సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్ అయిందనుకో, అప్పుడు అఫ్కోర్స్ ఇది బాగా ఆడుంటే ఇంకా మంచిగా ఉండదు అని అనిపిస్తుంది. కానీ వీ నెవర్ స్టాప్ కదా. సినిమా హిట్ కాలేదు, పోయింది, ఆగిపోతామా? లేదు కదా. మళ్ళీ ఇంకో సినిమా, మళ్ళీ ఇంకో ప్రయత్నం. రవితేజ గారు 2 డైలాగ్ మనకు గుర్తుంటుంది. సినిమా ఫ్లాప్ అయిపోయింది, సినిమా తీయడం మానేస్తామా, సినిమా హిట్ అయింది, సినిమా తీయడం మనకు తెలిసిన సినిమా అన్నట్టు సినిమానే. సో దిస్ ఇస్ అవర్ లైఫ్. థియేటర్స్ ఆర్ టెంపుల్ మనకి. సో అక్కడ వెళ్ళి దండం పెట్టి దేవుడా బాగా పెట్టి మనం, సో ఈ సినిమా బాగుండాలి, నెక్స్ట్ సినిమా కూడా మంచిగా వెళ్ళాలి. అండ్ రైట్ అన్న, సూపర్. అండ్ అంటే మల్టీ స్టార్స్ ఎక్కువ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు ఎక్కువ ఈ మధ్యకాలంలో. తెలుగులో ఎక్కువగా మల్టీ స్టార్స్ వస్తే బాగున్నాం అని యాక్సెప్ట్. సో మీరు ఒకవేళ మల్టీ స్టార్గా చేస్తే ఏ హీరో మీ కట్అవుట్కి బాగుంటుందని మీరు అనుకుంటారు? నాకు అదే, ఇఫ్ అట్ ఆల్ అది నెగిటివ్ రోలే అయితే ఐ వాంట్ టు ప్లే నెగిటివ్ రోల్ విత్ జూనియర్ ఎన్టీఆర్ గారు. అండ్ అదర్వైజ్ మంచి క్యారెక్టర్ డ్రివన్ రోల్స్ చేయాలంటే నాని గారితో చేయాలని. ఓకే, సూపర్. డాన్స్ పక్కన పెడితే అల్లు అర్జున్ గారితో చేయొచ్చు, పోటీ పడలేము. సో డాన్స్ వద్దు, మన వాయిస్తో మనం ఇద్దాం, యాక్టింగ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫైనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే, తెలుగు ఆడియన్స్ ఎప్పుడు మిమ్మల్ని కోరుకుంటారు. సో కంటిన్యూగా మాతో పాటు ఉండండి. ఖచ్చితంగా త్వరలోనే ఇంకో సినిమాతో మళ్ళీ మీకు వస్తా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.